అమ్మా కావ్య చదువుకుంటున్నావమ్మా? అవును నాన్న. సరే తల్లి, అన్నం పెట్టమంటావమ్మా? ఇప్పుడే వద్దులే నాన్న, తర్వాత తింటాలి. సరే అమ్మా, నేను పడుకుంటా. సరే నాన్న. నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడో లేదో. నాన్న టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నాను తల్లి. సరే నాన్న, పడుకో. అమ్మా ఒక నిమిషం ఆగు. చెప్పు నాన్న. మీ అమ్మలాగా చూసుకుంటున్నా సరే, మీ అమ్మలేని లోటు తీర్చలేకపోతున్నావు, నన్ను క్షమించమ్మా. నాన్న, నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే. అయ్యో అమ్మా, నువ్వు పెద్ద డాక్టర్ అయిపోవాలా, అందరికీ సేవలు చేయాలమ్మా, అదే నా చివరి కోరికమ్మా. సరే నాన్న. ఇంకో విషయం, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవు కదమ్మా? నాన్న అలా మాట్లాడకండి. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తా? నేను పెళ్లి కూడా చేసుకోను, సరేనా? పెళ్లి చేసుకోపోవటం ఏంటమ్మా? మరి పెళ్లి చేసుకుంటే అత్తారింటికి వెళ్ళిపోవాలి కదా, అందుకే చేసుకోను. సరే అమ్మా, వెళ్ళి పడుకో, వెళ్ళి. సరే నాన్న. మామా, ఈ టైంలో ఫిగర్ ఉంటే మామా, రోడ్డు మీదకి వెళ్తే కత్తిలాంటి ఫిగర్లు అంటారు. రోడ్డు మీదకా? టైం 3 అవుతుంది మామా. ఈ టైంలో ఎవ్వరండరు. రేపు పొద్దున్న చూద్దాం. అమ్మా, పొద్దుటి దాకా నేను ఆగలేను. అన్నా, ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళండి అన్నా. నువ్వెందుకురా కుర్రబచ్చవి? ఏ మాటకా మాట. మొన్న దొరికిన లాంటి ఫిగర్ దొరికితే 1 నెల రోజులు ఎంజాయ్ చేయొచ్చు. వద్దురా వద్దురా అంటే దాన్ని చంపి దుబ్బరు. ఇప్పుడు అదంటే పనికొచ్చారు కదరా. పని అయిపోయి చాలురా అని చెప్పని ఎదవకే. రెండోసారి అని చెప్పి చంపి దుబ్బడీడు. ఈసారి దొరికిన దాన్ని కసి తీరా 1 నెల రోజులు ఎంజాయ్ చేద్దాం. ఓకే అన్న, అలాగే చేద్దాం. ప్రస్తుతానికి ముందు మొదలెడదాం. Cheers. నాన్న కాలేజ్కి వెళ్ళొస్తా. అమ్మా ఒకసారి రాకు. ఏంటి నాన్న? అమ్మా రోజులు అసలు బాగోలేదు, సాయంత్రం త్వరగా వచ్చి అమ్మా. అయ్యో, అదంతా నాకు తెలుసులే నాన్న, ఏం కాదు. అలా కాదమ్మా, నువ్వు మంచిగా చదువుకుని డాక్టర్ అవుతే ఈ తండ్రి సంతోషిస్తాడమ్మా. అంతే కదమ్మా, మీ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, ఆ కష్టం ఏ కుటుంబానికి రాకూడదమ్మా. బాధపడకులే నాన్న, నువ్వు త్వరలోనే నన్ను డాక్టర్లా చూస్తావు. సరేమ్మా, సాయంత్రం త్వరగా వచ్చి నీకు ఇష్టమైన వండి పెడతా. సరే నాన్న, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త అమ్మా. ఈరోజు ఎలాగైనా దీన్ని సెట్ చేద్దాం. అన్నా అన్నా అన్నా, ఒక అమ్మాయిని చూసా, కాలేజ్కి వెళ్ళింది. అవునా? సాయంత్రం వస్తుంది. అయితే ఈరోజు ప్లాన్ చేద్దాం. పద వెళ్దాం. అన్నా వస్తుంది. దగ్గర భలే ఉంది. పదండి అన్న. అన్న నోట్రా. రే నానా నానా, రండి రండి, పట్టుకోండి అన్నా, త్వరగా త్వరగా. బండి రెండు వదిలి పెట్టారన్న. హలో, ఎవరమ్మా? హలో, నన్ను కిడ్నాప్ చేశారు నానా. హలో ఎవరమ్మా? నేను నాన్న హలో, కావ్య. కావ్య? నానా, హలో, ఎవరు భయంగా మీరంతా? ఉంది నాన్న, త్వరగా రా హలో? నానా. ఎవరికో ఫోన్ చేసిందా? రే దాని దగ్గర ఫోన్ లాక్కోండ్రా. ఫోన్ అమ్మా ఎవరికి కావ్య, ఇస్తావే? వస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను. హలో అమ్మా కావ్య, కావ్య, అమ్మా కావ్య. అమ్మా కావ్య, అమ్మా కావ్య, కావ్య, అమ్మా కావ్య. రే ఎవర్రా మీరంతా? వదలండి రా నా కూతుర్ని. రే రే వదలండి రా, రే వదలండి రా నా కూతుర్ని.
రే వదలండి రా, మీకేం కావాలరా? నా కూతుర్ని ఏం చేస్తున్నారా చెప్పండి రా. రే వదలండి రా, నా కూతుర్రా. రే కొట్లిప్పండి రా, నా కూతుర్రా. రే నా కూతుర్రా, వదలండి రా. రే వదలండి రా, ఏంటంటే వాడు గోళ? వాడి కూతురంట. వదలండి రా, అయితే వాడి కళ్ళ ముందే దాన్ని రేప్ చేస్తా చూడు. వదలండి రా, కొట్లిప్పండి రా. చూడరా నీ కూతుర్ని. అమ్మా కావ్య, అమ్మా కావ్య, నీకేం కాదమ్మా, నీకేం కాదమ్మా, నేను ఒరే నా కూతురు డాక్టర్ చదువుతుందిరా, దాని జీవితాన్ని నాశనం చేయకండి రా, బోళ్ళు భవిష్యత్తు ఉందిరా. ఒరే వదలండి రా, వదలండి రా, నాన్న వదిలేయండి అన్న ఒరే ప్లీజ్ వదలండి రా. ఏంటి? ఏయ్, కొట్టకండి రా, నా కూతుర్ని కొట్టకండి రా. రేయ్ ఇప్పుడు మీరు రేపు చేసి తప్పించుకోవచ్చు, కానీ చట్టం దృష్టిలో తప్పించుకోలేరు. పోలీసులు మిమ్మల్ని వెతికి చంపుతారు. అన్న పోలీసులట వదిలేద్దాం. ప్రాణాల మీదకి తెచ్చుకోవచ్చు. నీకు అవసరం ఎంత లేకపోతే దుబ్బి చెప్పినా సరే ఏం ఎరికిన కొడక మాట్లాడుతున్నారా? ఎట్ట పుట్టావరనుకో. రే వాడి గురించి వదిలే, మన ఇద్దరం కానిచ్చేద్దాం. దుబ్బిరా. రే మీకు అక్క జల్లు లేరేరా? చూస్తే చదువుకుండి వాళ్ళగా ఉన్నావు, సిగ్గులేదేర్రా? అన్నా పాపమన్నా వదిలేద్దాం. ఎంత పిరికిన కొరక పెట్టరా, కొచ్చన కొరక. రా, ఈ రోజు నా నుంచి నీ కూతురు ఎవరు కాపాలేడు. ఒరే డాక్టర్ చదివి అమ్మాయిరా, మీ కాలు మొక్కుతా, డాక్టర్ అయితే ఏంట్రా, అమ్మాయి ఎక్కతా. ప్లీజ్ వదిలేయండి రా. రే మీ అమ్మని ఎవరైనా ఎలా చేస్తే ఊరుకుంటారేరా? ఊరుకుంటావా చెప్పరా, చెప్పరా చెప్పు, ఆగిపోయావే, ఊరుకుంటావా? చూసావా, ఏదైనా మందాక వస్తేనే కానీ తెలియదు, ఇకనైనా మారండ్రా. రై అతను కొట్లిపోయినరా. తీసుకోమ్మా. బుద్ధిగా ఎక్కనైనా పని చేసుకోండి. కళ్ళు మూసిపోయి ప్రవర్తించమ్మా, మమ్మల్ని క్షమించు. అయ్యో అన్న లేవండి, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, కానీ ఇలా ఎక్కడ జరగకుండా చూసుకోండి చాలు. రామ్మ వెళ్దాం.